హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇదిగో చేపలు తీసుకొచ్చానండి. చేపలు తీసుకొచ్చి అన్ని కూరలు అన్ని అంటే బెండకాయలు దొండకాయల్లో తప్ప దోసకాయ వంకాయ టమాటా వీటిలో వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇవన్నీ సైడ్లు ఉన్నాయి, ఇవన్నీ కట్ చేయాలి ఫ్రెండ్స్. ఇదిగో ఈ తోకలు కూడా కట్ చేయాలి. ఇదిగో ఇవి కూడా కట్ చేసేసి నీట్గా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. ఇది పెద్ద చేప ఫ్రెండ్. ఇది మనం అదే టమాటా కూర లిక్విడ్ కూరలు ఏమన్నా వండుకున్నా, సాంబార్ చేసుకున్నా, పప్పుచారు చేసిన ఇది నూనెలో మంచి వేడి నీళ్ళలో నానబెట్టి ముక్కలు కట్ చేసుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకొని మంచిగా కడిగేసుకొని నూనెలో ఫ్రై చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కూడా ఇలా చాలా అసలు తినే కొన్ని తినాలనిపించింది, మీరు విడిచిపెట్టరు ఫ్రెండ్స్. ఇలా తింటే అసలు ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగో చూడండి చూడండి. నాకైతే ఈ పెద్ద చేప బాగా నచ్చింది. ఈ చేపలన్నీ నచ్చే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి ఎంత ఫ్రెండ్స్? ఇవి 200 చెప్పారు. ఎండి చేపలు బాగా రేట్ ఎక్కువ చెప్తున్నారు. దీంట్లో ఎండి చేపల్లో విటమిన్స్ ఉంటాయంట ఫ్రెండ్. డాక్టర్లు కూడా తినమని చెప్తున్నారు. మీరు కూడా ఇలా తెచ్చుకొని తినండి. చాలా అంటే చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్, చాలా హెల్త్కి మంచిది. మనం ఏదైనా సరే హెల్తీగా ఉండాలి ఫ్రెండ్స్. తినేసి ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు అనేక జబ్బులు వస్తున్నాయి కదా, ఆ జబ్బులు మనకి ఇప్పుడు ఎంత తిన్నా బలంగా ఉండలేకపోతున్నాం మనం. అప్పుడు నాయనమ్మ అమ్మమ్మ వాళ్ళ కాలంలో వాళ్ళు ఏం తిన్నా చాలా బలంగా ఉండేవాళ్ళు ఫ్రెండ్. అసలు నిజంగా అనకూడదు కానీ మనం ఇప్పుడు ఎంత తింటున్నా అసలు బలం రావట్లేదు ఫ్రెండ్స్. ఎందుకని అమ్మ బలంగా ఉండట్లేదు. హెల్తీగా ఉండాలి, తినేసి హాయి ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండాలి. ఈ తోకలన్నీ కట్ చేయాలి ఫ్రెండ్. ఈ తోకలు ఇదిగో ఈ తోకలు కట్ చేయాలి. ఇంకా ఈ తలకాయలు కట్ చేయాలి. మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకొని మంచిగా వంకాయల్లో టమాటాల్లో మళ్ళీ దోసకాయ మళ్ళీ ఇంకా కూరగాయలు ఇంకా చాలా వాటిల్లో వేసుకోవచ్చు. కానీ ఉల్లిపాయ టమాటాల్లో చాలా బాగుంటుంది, వంకాయలో బాగుంటుంది, దోసకాయలో కూడా బాగుంటుంది ఫ్రెండ్. ఇలా మీరు కూడా తెచ్చుకొని తినండి. చాలా అంటే చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. దీంట్లో చాలా విటమిన్ ఉంటాయంట. మన ఎండి చేపల్లో చాలా మన బాడీకి మన ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదంట. చేపల్లో ఉండ విటమిన్స్ అన్నీ అందుతాయి అంట. ఎక్కువ డాక్టర్లు ఈ మధ్యకాలం ఒకప్పుడు చెప్పేవాళ్ళు కదా, ఇప్పుడు ఈ మధ్యకాలం చేపలు తినమని చెప్తున్నారు ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా తెచ్చుకొని తినండి. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలి, మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, మన ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఏ అనారోగ్యం రాకుండా మనం హెల్తీగా ఉండాలి ఫ్రెండ్. అన్నీ తినాలి, అన్నీ ట్రై చేయాలి, అన్నీ తినాలి, అన్నీ వండుకోవాలి, అన్ని రకాలు తినాలి. కొంతమంది పిల్లలు నాన్ వెజ్ తినరు, చికెన్ తినరు, మటన్ తినరు. కొంతమంది చికెన్ తింటే మటన్ తినరు, మటన్ తింటే చికెన్ తినరు. చేపలు కూడా చాలామంది పిల్లలు తినరు. మన పిల్లలకు మనమే పెట్టాలి ఫ్రెండ్స్. ఆరోగ్యంగా ఉంచాలి మన పిల్లల్ని, మనం ఉండాలి, మన పిల్లల్ని కూడా ఆరోగ్యంగా ఉంచాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇలా చేపలు తెచ్చుకొని వండుకొని తిని ఆరోగ్యంగా ఉంచుదాం. ఎందుకంటే నేను మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా చేపలు ఏదో ఒకటి కనీసం 2-3 అయినా తీసుకొని వస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడన్నా వండుకోవాలనిపించినప్పుడల్లా ఇంట్లో ఉంటే మనం అందుబాటులో ఉంటే వండుకుంటాం కదా, లేకపోతే వండలేము. అలాగని తీసుకొస్తాను నేను. మీరు కూడా ఇలా తీసుకొచ్చుకొని వండుకొని తిని హెల్తీగా ఉండండి ఫ్రెండ్స్, ఓకేనా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. చాలా మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, బాయ్.